2018లో జరిగిన ప్రణయ్ ఇన్సిడెంట్ తో రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశమే ఉలిక్కిపడింది. కులాలు వేరైనా పెద్దలు ఎదిరించి ప్రణయ్ అమృత పెళ్లి చేసుకోవడంతో మిర్యాలగూడ టీఆర్ఎస్ లీడర్ మరియు అమృత తండ్రి మారుతిరావు ఆక్రోశానికి గురై కొంతమందికి సుపారీ ఇచ్చి పెళ్లైన 8 నెలలకే ప్రణయ్ ని భూమి మీద లేకుండా చేశాడు. ఈ కేసుకు సంబంధించి 8 మందిని అరెస్టు చేయగా అందులో అమృత తండ్రిని A1 గా పరిగణించి రిమాండ్ లో పెట్టినప్పటికీ 2019లో బెయిల్ పై బయటికి వచ్చేశారు. కానీ 2020లో మారుతిరావు మరణించడంతో 6 సంవత్సరాల నుంచి కోర్టులో ఈ కేసు జరుగుతూ ఉండగా తాజాగా నల్గొండ కోర్టు 302, 120 IPC 109 అని 1989 సెక్షన్ల కింద ఏటుగా ఉన్న సుభాష్ శర్మకి మరణ శిక్షను విధిస్తే మిగిలిన 6గురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పునివ్వడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు ప్రణయ్ అమృతాని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడా, కులం వేరు కావడం వల్లే మారుతిరావు ప్రణయ్ ని హతమార్చాడా? అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. తిరునగర్ అమృతారావు అలియాస్ అమృత ప్రణయ్. ఈమె 1997 ఆగస్టు 4న తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జన్మించింది. తండ్రి మారుతిరావు, తల్లి గిరిజ. ఇక వీరిద్దరికి అమృత ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుంచి ఈమెను చాలా గారాభంగా పెంచారు. ఇదిలా ఉంటే అమృత తండ్రి మారుతిరావు నిరుపేద కుటుంబంలో పుట్టి పెరగడంతో ఎలాగైనా తను బాగా చదివి డబ్బు సంపాదించి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకున్నారు. ఇక మారుతిరావుతో పాటు తన 2 తమ్ముళ్లు కూడా మిర్యాలగూడలోని సెయింట్ మేరీ స్కూల్లో చదివేటప్పుడు వీరితో పాటే ప్రణయ్ తండ్రి బాలస్వామి కూడా చదువుకోవడంతో చిన్నప్పటి నుంచే వీరు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఇక మారుతిరావుకి డిగ్రీ పూర్తయ్యాక జాబ్ చేయడం ఇష్టం లేక అప్పట్లో రియల్ ఎస్టేట్ కి మంచి స్కోప్ ఉండడంతో అప్పు తెచ్చి మరి కొన్ని భూములను కొనుగోలు చేసి ఆ తర్వాత వాటికి అమ్మడంతో కొద్ది రోజుల్లోనే రియల్ ఎస్టేట్ లో మంచి సక్సెస్ అయి తనతో పాటు తన 2 తమ్ములను కూడా రియల్ ఎస్టేట్ లోకి తీసుకువచ్చి వారిని కూడా ఆర్థికంగా సెటిల్ అయ్యేలా చేశారు. ఈ క్రమంలోనే అమృత జన్మించడం, అలా చిన్నప్పటి నుంచి తనకు ఏ లోటు లేకుండా చూసుకోవడంతో కాస్త గారాభంగానే పెరిగింది. ఇదిలా ఉంటే ప్రణయ్ తండ్రి బాలస్వామి తన స్నేహితుడైన మారుతిరావుని కలిసేందుకు తరచూ తన ఇంటికి వెళ్తూ తన కొడుకు ప్రణయ్ ని కూడా అక్కడికి తీసుకువెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే అమృతకి ప్రణయ్ కి చిన్నప్పుడే మంచి స్నేహం ఏర్పడింది. అంతేకాకుండా తమ పిల్లలందరినీ మిర్యాలగూడలోని కార్తికేయ కాన్సెప్ట్ స్కూల్లో చేర్పించారు. ఇకలా అమృత తన కజిన్స్ తో పాటు 1 year పెద్దవాడైన ప్రణయ్ తో కలిసి స్కూల్ కు వెళ్లడం, అలా ప్రణయ్ ఎక్కువగా అమృతకి ప్రయారిటీ ఇస్తూ తన వెంటే తిరగడంతో నిదానంగా ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఏర్పడింది. దీంతో ప్రణయ్ అమృత 9th క్లాస్ చదువుతున్నప్పుడు తనకు ప్రపోజ్ చేయగా అమృత కూడా అందుకు ఒప్పుకొని అప్పటి నుంచి వీరిద్దరూ సీక్రెట్ గా కలుస్తూ తమ రిలేషన్ ని మెయింటైన్ చేసేవారు. ఇకలా రోజులు గడిచే కొద్దీ అమృత కజిన్స్ కు తనపై డౌట్ వచ్చి ఇదే విషయం ఇంట్లో చెప్పగా అమృత చిన్నానైన శ్రవణ్ డైరెక్ట్ గా ప్రణయ్ ఇంటికి వెళ్లి అతన్ని వార్నింగ్ ఇస్తూ ఇంకోసారి తమ అమ్మాయితో కనిపిస్తే మర్యాదగా ఉండదని చెప్తూ అప్పటి నుంచి బాలస్వామితో ఉన్న ఫ్రెండ్షిప్ ని కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు. అంతేకాకుండా అమృతని డబుల్ హిల్ హై స్కూల్ కి మార్చేశారు. అయినా కూడా వీరిద్దరూ ఎలాగోలా కలవడం, ఫోన్ లో మాట్లాడుకోవడంతో ఒకసారి అమృత తండ్రి తనని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఈ వయసులో ప్రేమదోమ అవసరమా అని వార్నింగ్ ఇస్తూ అమృతని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అలా కూతురు ఇంట్లోనే ఉంటే తన చదువు పాడవుతుందని తనకు ఒక బాడీ గార్డ్ ని అపాయింట్ చేసి అమృతాన్ని స్కూల్ కు పంపేవారు. అలా వీరిద్దరూ కొన్నాళ్ళు దూరంగా ఉన్నా ఆ తర్వాత ఒకరినొకరు చూడకుండా కలవకుండా ఉండలేకపోయారు. ఇదిలా ఉంటే కొంతకాలానికి కూతురుపై నమ్మకం కుదరడంతో మారుతిరావు అమృతని ఒంటరిగానే కాలేజీకి పంపేవారు. ఈ క్రమంలోనే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమృత తన ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ అని చెప్పి ప్రణయ్తో కలిసి ఒక గుడికి వెళ్లి వీరిద్దరూ అక్కడ పెళ్లి చేసుకుని ఈ విషయాన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేశారు. ఎందుకంటే ఒకవేళ వీరిద్దరిని విడదీసే సందర్భం వచ్చినా తమకు జరిగిన పెళ్లి గురించి వారికి చెప్తూ హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేయొచ్చు అని డిసైడ్ అయ్యారు. ఇక ప్రణయ్ అమృత దేశంలో పడి తన చదువులపై కాన్సన్ట్రేట్ చేయలేక బీటెక్ లో చాలా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు. మరోవైపు అమృత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అవ్వగా ప్రణయ్ అమృతను కలిసేందుకు తరచూ హైదరాబాద్ కు వెళ్తూ ఉండేవారు. ఇక ఎలాగోలా ఈ విషయం మారుతిరావుకు తెలిసి ఇలా వదిలేస్తే తన కూతురు ప్రణయ్ తో పారిపోతుందని అమృతతో కాలేజీను మాన్పించేసి తనను హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే మారుతిరావు మిర్యాలగూడలోని ఆర్థికంగా బలంగా ఉండడంతో రాజకీయాల మీద మక్కువ పెరిగి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. అంతేకాకుండా ఇతను ఆ పార్టీకి చేసిన సేవకు గాను మిర్యాలగూడలోని ఇతని టీఆర్ఎస్ లీడర్ గా అపాయింట్ చేశారు. ఇకలా మారుతిరావు రాజకీయాలు ఎదుగుతున్న క్రమంలోనే కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్ కోసం అజగిరాల అనే నటోరియస్ రౌడీ షీటర్ ని కలవడం జరిగింది. అలా తన ద్వారా చాలా వరకు సెటిల్మెంట్స్ సాల్వ్ అవడంతో మారుతిరావు అతనికి మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసేవారు. ఇకలా మారుతిరావు తన వ్యాపారం, రాజకీయ పనుల కోసం అజగిరాలిని టీం ని వాడుకుంటూ ఉండేవారు. ఇదిలా ఉంటే మారుతిరావు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్ అవ్వగా తన కూతురు ప్రణయ్ తో కలిసి పారిపోయి ఎక్కడ తన పరువు తీసుందో అని భయపడి ఆమెకు పెళ్లి సంబంధాలను చూడడం మొదలు పెట్టారు. కానీ అప్పటికే అమృత ప్రణయ్ తో పేకల్లోతో ప్రేమలో ఉండడంతో అమృత ఇంట్లో మాత్రం ఒప్పుకోకపోవడంతో తమకు వేరే దారి లేక 2018 జనవరి 30న వీరిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్ కు వెళ్లారు. అలా జనవరి 31న ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్న తర్వాత ఎస్పీ ఆఫీస్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తూ తన తండ్రి వల్ల తాను
తామిద్దరికి ప్రాణహాని ఉందని చెప్పడంతో ఎస్పీ వీరికి ప్రొటెక్షన్ ఇస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. అలా కొన్ని రోజులు వీరిద్దరూ బంధువుల ఇంట్లో ఉన్నా ఆ తర్వాత మిర్యాలగూడకు వెళ్లి ప్రణయ్ ఇంట్లో ఉంటూ వచ్చారు. అలా కొన్నాళ్ళకి మారుతిరావు కొంతమంది మధ్యవర్తుల్ని కూతురు దగ్గరకు పంపించి పెళ్ళైనా పర్వాలేదు కానీ ఇంటికి వచ్చేందుకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించిన అమృత మాత్రం వారి మాటలు వినేది కాదు. ఇక ప్రణయ్ తన కూతుర్ని ఆస్తి కోసమే ట్రాప్ చేశాడని కోపంతో ఊగిపోయేవారు. అందుకు తోడు వీరిద్దరూ తమ రిసెప్షన్ ని గ్రాండ్ గా అరేంజ్ చేసుకుని తమకు పెళ్లైన విషయాన్ని ఊరందరికీ చాటి చెప్పాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం అప్పు తెచ్చి మరి రిసెప్షన్ ని గ్రాండ్ గా చేసి మిర్యాలగూడలో ఉన్న విఐపీలందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. దీంతో మారుతిరావు బంధువులంతా తనని నిందిస్తూ అవమానించడంతో మారుతిరావు తట్టుకోలేకపోయారు. అంతేకాకుండా ఆ తర్వాత కూడా అమృత ప్రణయ్ మారుతిరావు ఆఫీస్ ముందే బైక్ మీద తిరుగుతూ ఉండడంతో వీరిని ఇలా వదిలేసే తన పరువుతో పాటు రాజకీయ భవిష్యత్తు కూడా పోతుందని ఎలాగైనా ప్రణయ్ ని హతమార్చి తన కూతుర్ని ఇంటికి తీసుకురావాలనుకున్నారు. ఇక ఈ క్రమంలోనే పెళ్లైన 2 నెలలకే అమృత ప్రెగ్నెంట్ అవ్వడంతో మారుతిరావు కొంతమంది పెద్ద మనుషుల్ని తన దగ్గరకు పంపి అయిందేదో అయిందని ప్రెగ్నెన్సీని తొలగించి ఇంటికి వస్తే తనని కూతుర్లా అంగీకరిస్తానని చెప్పగా అందుకు ప్రణయ్ మరియు అమృత పెద్ద మనుషుల్ని తిట్టి పంపించేశారు. దీంతో మారుతిరావు అజ్గర్ అలీని కాంటాక్ట్ అయి తనకు పూర్తి స్టోరీని చెప్పడంతో అందుకు అతను 2 నెలల సమయం కోరి ప్రణయ్ ని హతమార్చేందుకు ప్లాన్ చేయడం మొదలు పెట్టాడు. అలా 5 సార్లు ట్రై చేసిన ప్రణయ్ మిస్ అయ్యాడు. ఇక ఇదే సమయంలో అమృతకి 5 నెలలు నిండగా 2018 సెప్టెంబర్ 14న చెకప్ కోసం అమృతని ప్రణయ్ హాస్పిటల్ కు తీసుకువెళ్లడం జరిగింది. ఇక వీరిని ఫాలో చేస్తున్న అజ్గర్ అలీ టీం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రణయ్ పై దాడి చేసి అతన్ని భూమి మీద లేకుండా చేశారు. దీంతో ఈ న్యూస్ కొద్దిసేపటికి హల్చల్ అవడంతో మారుతిరావు ఇదంతా చేపించాడని పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించగా కిరాయి హంతకుల వివరాలు కూడా బయటపడ్డాయి. ఇక మారుతిరావు A1 అయితే అతని తమ్ముడు శ్రవణ్ A6 గా పరిగణించి వీరిపై కేసులను నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తూ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో కొంతమంది మారుతిరావుకు సపోర్ట్ చేస్తే మరికొంతమంది అమృతకి సపోర్ట్ చేయడంతో ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చల్ అయింది. ఇక ఈ క్రమంలోనే ప్రణయ్ ని కోల్పోయిన ఆవేదనలో అమృత మారుతిరావుని మీడియాలో అనరాని మాటలు అనడం, అందుకు తోడు తను ఇన్నాళ్ళు సంపాదించుకున్న పేరు ప్రతిష్ట పోయి తనను హంతకుడుగా పరిగణించడంతో మనస్తాపానికి గురైన మారుతిరావు 2020లో హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవనంలో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే మారుతిరావు చివరిగా రాసిన లెటర్లో అమృతానికి తన కొడుకుతో కలిసి తల్లి దగ్గరికి వెళ్లి ఉండమని తను సంపాదించిన 100 కోట్ల ఆస్తి తన కూతురికే చెందాలని చెప్పడం జరిగింది. ఇక ప్రణయ్ కేసు 2018 నుంచి కోర్టులో జరుగుతూ ఉన్న A1 గా ఉన్న మారుతిరావు మరణించడంతో A2 గా ఉన్న సుభాష్ శర్మని మరణ శిక్షని A3 నుంచి A8 వరకు ఉన్న వారందరికీ యావజ్జీవ కారాగార శిక్షణ విధిస్తూ నల్గొండ కోర్టు తీర్పునివ్వడంతో ప్రణయ్ తల్లిదండ్రులు 6 ఏళ్ల తర్వాత తమ కొడుక్కి న్యాయం జరిగిందని, క్షణికావేశంలో జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని తమ భావోద్వేగాన్ని మీడియా ముందు వ్యక్తపరిచారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.